కానీ ఇప్పుడు ఏదైతే మీరు డీలిమిటేషన్ మీద కొంత ఆశలు పెట్టుకున్నారు, 175 నియోజకవర్గాల నుంచి దాదాపు 225 అవుతాయి అనుకొని కొంతమంది వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ డీలిమిటేషన్ లేదు అని తేలిపోయిన తర్వాత మీ పార్టీ నుంచి కొంతమంది బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది, ఎందుకంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ కాదు అనేటువంటిది కూడా ఒక వాదన వినపడుతుందండి. దాని మీద దృష్టి ఏమైనా పెట్టారా మీరు? లేదు. ఎందుకొరకంటే ఒక విషయం చూడండి, 119 నియోజకవర్గాలు, ఇంకో 34 నియోజకవర్గాలు వస్తాయని ఆశించినాం. అంటే 153 నియోజకవర్గాలు అవుతాయని. అయితే ఎందుకంటే పునర్విభజన చట్టంలో ఉండేటువంటి అంశాన్ని ప్రాతిపదిక తీసుకొని ప్రధానమంత్రిని అడిగినాం తప్ప అది రాకపోతే మాకు మనగడ లేదనేటువంటి మాట మాత్రం లేదు. ఎందుకంటే మాకు ఉండేటువంటి కార్యకర్తలలో ఎవరికి అసంతృప్తి అసహనం లేకుండా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అట్నే ఉంటారు కదా, వాళ్ళు యథావిధిగానే కొనసాగుతూ అంటారు. వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఎవరున్నా కానీ ఎమ్మెల్యేగానే ఉంటాడు. కాబట్టి మేము ఒకరికి నిరాశ చేసి ఇంకొకరికి ఎంకరేజ్ చేసే అక్కడ ఓడిపోయినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అభ్యర్థి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వారిని ఇంకొక రకంగా అడ్జస్ట్ చేస్తూ వచ్చినాం. ఓడిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వారి కార్పొరేషన్ చైర్మన్గా కానీ ఇంకో రకంగా కానీ అభ్యర్థి వాళ్ళు ఆ విధంగా అడ్జస్ట్ అవుతూ వచ్చారు. కాబట్టి ఎవరిని కూడా నో డిఫరెన్స్. అందుకొరకే స్పష్టంగా మన ప్రధానమంత్రి గారితో చర్చ అయిన తర్వాత మీరు ఇస్తేయండి ఇవ్వకపోండి మాకేం పెద్ద ఫరక్ పడేది లేదు అనేటువంటి ఒక మాట సీఎం గారే చెప్తూ వచ్చాను. కాబట్టి దాన్నే మేము పెట్టుకొని అయ్యో అది రాకపోయా కదా మా కార్యకర్తలు అంత ఆగమవుతారు అనేటువంటి ఒక మాట మాత్రం లేదు. కానీ ఈ కేంద్రం నుంచి అంటే మీరు కొన్ని ఇష్యూస్లో వాళ్ళకి సపోర్ట్ చేశారు, రాష్ట్రపతి ఎన్నిక కానివ్వండి, ఉపరాష్ట్రపతి ఎన్నిక కానివ్వండి, గతంలో డిమానిటైజేషన్ ఇదంతా. కానీ అక్కడేమో అక్కడ దోస్తీ, ఇక్కడికి వచ్చేటప్పటికి కుస్తీలాగా ఎందుకు ఉంటుంది బీజేపీతో? కుస్తీ అనేది మేము ఎక్కడ లేదు. అమిత్ షా ఏదైతే ఇక్కడికి వచ్చినప్పుడు ప్రకటన చేసిండో ఆయన ప్రకటన సరి అయినటువంటి ఒక ప్రకటన కాదని అన్నాం. మీరు 1,00,000 కోట్లు ఇచ్చినాం అనేటువంటి ఒక మాట చెప్పినాం. ఎక్కడ 1,00,000 కోట్లు ఇచ్చినాం? ఇగో మీరు ఇచ్చేటువంటిది అయితే దొంగసాటుగా వచ్చే సూట్ కేసులు అయితే ఇచ్చేది కాదు కదా, అక్కడ నుంచి ట్రెజరీల ద్వారానే రావాలి. మీకు ఏదేది వచ్చిందో మేము స్పష్టంగా మా ఆర్థిక శాఖ మంత్రి గారు గణాంక వివరాలతో పాటు చెప్పిండు. కాబట్టి మీరు చెప్పినటువంటి లెక్క సరి అయింది కాదు అమిత్ షా గారు, అది సరిగ్గా మీరు ఆలోచించుకోండి అని అనేటువంటి మాట చెప్పినాం. ప్రధానమంత్రి గారు అవినీతి రహితమైనటువంటి ఒక పాలన ఇస్తుండు, కాబట్టి అవినీతి రహితమైన పాలన ఇస్తుండని దాన్ని ఆ విధంగా ప్రశంసిస్తూ కూడా 2 మాటలు మాట్లాడినాం. అదేవిధంగా నిధుల విషయంలో కూడా మాట్లాడినాం. అయ్యా మీరు అంత బాగానే మాట్లాడుతున్నావు, మొత్తం మీ వివిధ రాష్ట్రాలలో మీ బీజేపీ పాలిత రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రులు వచ్చి మా పథకాలను ప్రశంసిస్తూ పోతున్నారు, కానీ మీరు ఒక్కదానికి నిధులు ఇచ్చినటువంటి ఒక ఉదంతం లేదు. మేము మీ దగ్గరికి మీకు పన్నుల రూపాయన మీకే చెల్లిస్తున్నాం, కానీ మాకు ఇచ్చేది మాత్రం మీరు తక్కువనే ఇస్తున్నారు అనేటువంటి ఒక మాట కూడా చెప్తూ వస్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా ఇష్యూ బేస్డ్గా మాట్లాడతాం తప్ప రాజీ పడేటువంటి ఒక ప్రసక్తి మాత్రం లేదు. సో బీజేపీ మీకేమీ పెద్ద ప్రత్యర్థి కాదనేది మీ భావన? మా భావన. అందుకొరకే మా ప్రత్యర్థి కాంగ్రెస్ అనేది. కాబట్టి అందుకొరకే కాంగ్రెస్ని ఎక్కడికక్కడ ఎండగట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏ రకంగా మన అభివృద్ధి నిరోధకులుగా కాంగ్రెస్ వివరిస్తుంది, విలన్గా ఎట్లా వివరిస్తుంది అనేటువంటిదే ఫోకస్ చేసడానికి ప్రయత్నం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream.